దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము రాజులను రాజ్యములను కలవరపరిచిన రిక్తుడైన రాజు యేసుక్రీస్తండి. మత్తయి సువార్త 2:3 ప్రకారం యేసు బెత్లెహేములో జన్మించాడని హేరోదు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరటండి. హేరోదు రాజ్యపాలన స్థానాన్ని ప్రశ్నించేవారు లేనంత అనంత శక్తివంతమైనది. అతని లోపాన్ని ఎత్తి చూపిన ప్రవక్తలను చంపివాడేశాడు. నీవు ముసలివాడు, రాజ్య పగ్గాలు మాకు ఇవ్వు అన్నారని కన్న కొడుకుల్ని చంపించిన కసాయివాడు. నిర్విరోధముగా ఏలుబడి చేస్తున్న హేరోదు రాజ్యంలో డబ్బులు లేనివాడిగా, ఆస్తులు అంతస్తులు లేనివాడిగా, మేడమిద్దెలు లేనివాడిగా, ఒక మంచి వస్త్రము కూడా లేనివాడిగా, పాత గుడ్డలతో చుట్టబడి సత్రంలో కూడా స్థలం లేక తిరస్కరించినందున పశువుల తొట్టులో పరుండబెట్టిన ఒక రిక్తుడైన వ్యక్తి భౌతిక రూపం అలాగుండిన ఆత్మలో రాజుగా పుట్టాడట. ఆయనే మన యేసుక్రీస్తండి. రాజులను రాజ్యములను కలవరపరిచిన రిక్తుడైన రాజు. రిక్తుడు అనగా ఏమీ లేనివాడని అర్థమండి. మన కొరకు దరిద్రుడాయను. హేరోదు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని వినగానే కలవరపడ్డాడటండి. యెరూషలేము కలవరపడింది. బాలయేసుని అంతమొందించుటకు 2 సంవత్సరముల వయసులోపు ఉన్న మగపిల్లలందరినీ చంపించాడు ఆ కసాయి హేరోదు రాజు. యేసు జననమును బట్టి హేరోదులో ద్వేషము, కక్ష బయలుదేరిన ఫలితమే అనేక మంది పిల్లల మరణమైందండి. ఇప్పుడు అసలు విషయం ఏమనగా, బాలయేసు పెరిగి పెద్దవాడై నెమ్మదిగా బలపడి ఎదిగిన తర్వాత ఒక సమూహం తయారు చేసుకుని సైన్యంగా మారి తిరుగుబాటు జెండా ఎగురువేసి ఆనాటి రాజులను కలవరపరచెను. కాదండి, అతడు ఇంకా పసిగుడ్డిగానే ఉండగానే యూదుల రాజుగా పుట్టాడని వార్త వినగానే హేరోదును అతని రాజ్యంలో ఉన్న వారందరూ కలవరపడ్డారటండి. ఎంత ఆశ్చర్యం కదా! పుడుతూనే రాజులను కలవరపరిచారు యేసుక్రీస్తు వారు. ఆయన పుట్టుక ప్రపంచాన్ని కలవరం తీసుకుని వచ్చిందండి. ఈ కలవరం నష్టానికి, బాధకు, ఆందోళనకు సంబంధించింది కాదండి. ప్రజల జీవితములను నాశనం చేసే దుర్మార్గుల హృదయములలో కలవరం పుట్టించింది. ఒక నికృష్ట దుర్మార్గ పాపిష్టి హేరోదు రాజు లాంటి వారు ఎవరైనా ఉంటే అలాంటి పాపిష్టి గుండెలలో కలవరం పుట్టించడానికి అడుగుపెట్టిన యేసుక్రీస్తు రాజు. ఖడ్గం పట్టుకొని గుర్రం ఎక్కి భయపెట్టిన రాజరికం కాదండి. ప్రేమను పంచిన ప్రేమామయుడు. నక్షత్రం చూసి ఎక్కడ నుండో వచ్చిన జ్ఞానులు ఆరాధించారండి. పశువుల కాపర్లు రాత్రే సంతోషంగా వచ్చేసారు. వచ్చి చూసి ఆరాధించి వారు విన్నది చూసినది పరిగెట్టుకుంటూ వెళ్ళి అందరికీ ప్రచురించారటండి. సుమియోను అన్నమ్మ చూసి మహా సంబరపడిపోయారు. ప్రజలందరూ అత్యానంద భరితులైన వారికి మహాసంతోషం కలిగించిన వర్తమానము అయ్యిందండి. కలవరము దుర్మార్గులకు, పాపిష్టి వారికి వచ్చిందండి. యేసు స్పష్టంగా చెప్పారు ఏమనగా, నన్ను గూర్చి పుస్తకపు చుట్టులో వ్రాయబడిన ప్రకారం వచ్చి ఉన్నాను అని. తండ్రి, నీ చిత్తము చేయటం నాకు ఇష్టము. ఆమేన్.